జనరల్ గా సోలో రిలీజ్ డేట్ అని చెప్పేసి మీరు ఒక పదం వాడడం జరిగింది. సో మన దిల్ రాజు గారు కూడా అదే చెప్పడం జరిగింది. అయితే ఈ సోలో రిలీజ్ డేట్ అనేది చాలా మందికి బయట తెలియదు. అంటే సింగిల్ గా రావటమా లేకపోతే అదే రోజు సింగిల్ సినిమా తీయటమా, అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోలో రిలీజ్ డేట్? అంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదివరకు మనకి సంవత్సరానికి మహా అయితే 70-80 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 54 వారాలకు కదా. కాబట్టి ప్రతి శుక్రవారము 1-2 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇంకా వేరే ఏ సినిమాలు కూడాను ఆ రోజున థియేటర్లో రిలీజ్ కావు. ఎందుకంటే మ్యాక్సిమం థియేటర్స్ అంటే భారీ బడ్జెట్లో పెద్ద హీరో పెట్టి సినిమా తీసినప్పుడు, కోట్లు ఖర్చు పెట్టి తీసినప్పుడు మన సహజంగా ఎవరైనా కానీ ఏం చేస్తారు అంటే చిన్న సినిమాకి ఎవరు వెళ్ళడానికి ఆసక్తి చూపించరు. కాబట్టి పెద్ద సినిమాకే మ్యాక్సిమం థియేటర్స్ ఇస్తారు. మ్యాక్సిమం రెవెన్యూ కూడాను ఆ వీకెండ్లోనే వచ్చేస్తుంటుంది. దాంతో అంటే అది కూడా ఒక వాళ్ళ రీజన్ చెప్పేది ఏమిటి అంటే ఇదివరకు పైరసీ అంత పెద్దగా లేదు. ఈ రోజున రకరకాల మార్గాల్లో సినిమా ఇలా రిలీజ్ అయిన మరుక్షణ పైరసీ వచ్చేస్తుంది. కాబట్టి ఇదివరకు లాగా ఏదో 50 డేసో 100 డేసో మా సినిమాని ఆడించడము అనేది చాలా కష్టం. కాబట్టి వీలైనంత త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మాకు రిటర్న్ వచ్చేస్తే అందరూ సేఫ్ అవుతారు. కాబట్టి పెద్ద సినిమాలు వస్తున్న టైంలో మాత్రం దయచేసి వేరే సినిమాలను రిలీజ్ చేయొద్దు అని అడుగుతున్నారు. మనకు తెలుసు సలార్ రిలీజ్ అయినప్పుడు అదొకటే రిలీజ్ అయింది, వేరే సినిమాలు ఏమీ పెద్దగా రాలేదు అసలు. అలా సోలో రిలీజ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ సహజంగా ఏంటంటే ఒక మీడియం హీరో బడ్జెట్ లేకపోతే మీడియం బడ్జెట్ సినిమాలు వస్తున్నప్పుడు ఎంత లేదన్నా సోలో రిలీజ్ అన్నది కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా డబ్బింగ్తో కలిపి 350 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి. అంటే సగటున రోజుకి దాదాపు ఒకటి. సరే ఫ్రైడే అనుకుంటే కనుక ఫ్రైడే కూడా 4-5 మూవీస్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సోలో రిలీజ్ అనేది చాలా కష్టం. కానీ వాళ్ళకు మాట ఇచ్చారు, ఇది ఫిబ్రవరి 9వ తారీఖు ఈగల్కి సోలో రిలీజ్కి ట్రై చేస్తాము అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ నిన్నే మన ట్రైలర్ కూడా లాంచ్ అయింది, ఊరు పేరు భైరవకోన. ట్రైలర్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ సార్, చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఐ థింక్ సందీప్ కిషన్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమాతో రాబోతోంది అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ అలాగే అతను చాలా మంది డైరెక్టర్స్ పరిచయం చేశారు. ఆ డైరెక్టర్స్ ఇప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్థాయిల్లో అయితే ఉన్నారు. మరి ఊరు పేరు భైరవకోన సినిమాకి సంబంధించి మీరు ట్రైలర్ కూడా చూడడం జరిగింది, ఎలా అనిపించింది మీకు? చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. నేను అంటే అది పోల్చడము అని కాదు, కానీ లాస్ట్ టైం వచ్చినటువంటి సాయిధరం తేజ్ విరూపాక్ష ట్రైలరు ఎంత ప్రామిసింగ్గా ఉందో ఇది కూడా అంత ప్రామిసింగ్గా అనిపించింది. వేరేజ్ ఆ డైరెక్టర్ అండి విఐ ఆనంద్ చాలా హోంవర్క్ చేసే మనిషి. అతను ఫస్ట్ సినిమా దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా తీసింది ఇది 7వ సినిమా. కానీ ప్రతి సినిమాలోనూ అది జయాప్ చేయాలన్న విషయాన్ని పక్కన పెడితే యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా ఒక మంచి కంటెంట్ మనము ఆడియన్స్కి ఇవ్వాలి అనేటువంటి ఒక థాట్ ఉన్నటువంటి డైరెక్టర్. అందుకోసం బాగా కృషి చేస్తారు, హోంవర్క్ చేస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా అంతకుముందు టైగర్ అనే ఒక సినిమా వచ్చింది. అదేదో సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం, కానీ ఒక గౌరవప్రదమైన సక్సెస్ని అయితే అందుకుంది ఆ సినిమా. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న 2వ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఇద్దరికి కూడా సక్సెస్ అవసరం, ఆ సినిమా డైరెక్టర్కి కానీ హీరోకి కానీ. కాబట్టి వాళ్ళు చాలా హోంవర్క్ చేశారు. వాళ్ళు నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దాదాపు 2.5 అవర్స్ చూసే సినిమా కోసము 2.5 ఇయర్స్ మేము కష్టపడ్డాము. కాబట్టి ఆడియన్స్ మాకు ఇచ్చే ఏదైతే టైం ఉందో ఆ టైం తాలూకా వాల్యూని మేము పాడు చేయకుండా వాళ్ళకి ఆ 2.5 గంటలు మంచి వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వినోదం అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అలానే కాదు, ఒక కొత్త అనుభూతిని వాళ్ళకి అందిస్తాము అన్నారు. అందుకని వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా ఫిబ్రవరి 9 రావాలి అని. టక్మన్ ఇప్పుడు మీరు వాయిదా వేసుకోండి మేము ఈగిలి వాళ్ళకి మాట ఇచ్చాము అంటే అది కరెక్ట్ కాదు కదా అన్నది ఒకటి. ఇంకొక మాట వినిపిస్తుంది ఏమిటంటే ఇప్పటిదాకా సినిమా రంగానికి చెందినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దిల్ రాజు కావచ్చు, లేకపోతే ఛాంబర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నిర్మాతల మండలిలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు మమ్మల్ని ఏం కన్సల్ట్ చేయలేదు, ఇంకా అంటే పోస్ట్ పోన్ చేసుకోండి అని అడగలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటన్నది చూడాల్సి ఉంటుంది.